వాటర్ ప్లాంట్లో వానపాములు దుగ్గొండి ఘంటారావు మండలంలోని గిన్నిబావిలో గల బాల వికాస వాటర్ ప్లాంట్ నుండి వానపాములు వచ్చిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ బాల వికాస వాటర్ ప్లాంట్ నుండి వాటర్ క్యాన్లోకి వానపాములు రావడం రెండోసారి అంటూ ఈ బాల వికాస వాటర్ ప్లాంట్ నుండి వాటర్ క్యాన్ను తీసుకెళ్లిన స్థానిక వ్యక్తి తెలిపారు. బాల వికాస వాటర్ ప్లాంట్ను నడిపించే బాల వికాస వాటర్ కమిటీ సభ్యులు వాటర్ ప్లాంట్ను శుభ్రం చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా అన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే గిన్నిబావిలోని మిగతా ప్రైవేట్ వాటర్ ప్లాంట్లలోని యజమానులు ఈ విధంగానే నిర్లక్ష్యం వహిస్తున్నారా అన్నది కూడా పలువురిలోనూ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నాం, మేము బాల వికాస వాటర్ ప్లాంట్ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నాము. బాల వికాస వాటర్ ప్లాంట్ను నడిపించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించడం లేదు. వానపాములు వాటర్ క్యాన్లోకి ఏ విధంగా వచ్చాయి అన్నదాని గూర్చి నేను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాను. వాటర్ ప్లాంట్ నుండి వచ్చాయా, లేదా వర్షాల మూలంగా ఏదైనా తప్పిదం జరిగిందా, లేదా వారి వాటర్ క్యాన్ను శుభ్రపరచుకోకపోవడం వలన అందులోనే వానపాములు వచ్చాయా అన్నదాన్ని గూర్చి నేను మా కమిటీతో పాటుగా పరిశీలించి తీరుతాం. ఇక మీదట ఇలాంటి తప్పిదాలు జరగకుండా మరింత శ్రద్ధ తీసుకుంటాం. అనుముల రాజిరెడ్డి, వాటర్ ప్లాంట్ అధ్యక్షుడు, గిన్నిబావి.